నిన్న ఇందిరా పార్క్ దగ్గర బీసీల మహాధర్నా కార్యక్రమం జరిగింది. ఎర్ర సత్యనారాయణ గారి ఆ తర్వాత గుజ్జకృష్ణ గారి వీరి సారథ్యంలో బీసీలకు సంబంధించినటువంటి మహాధర్నా జరిగింది. బీసీలకు అట్రాసిటీ యాక్ట్ రావాలని కోరుతా ఉన్నాం. గమ్మత్ విషయం ఏంటంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 2014 నుండి 2022 మధ్య 2014 నుండి 2026 మధ్య 22 మధ్య ఏం జరిగిందనేది ఒక లెక్క గమ్మత్ ఉంటుంది చూడండి. విషయం ఏంటంటే బీసీల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. బీసీలకు కూడా అట్రాసిటీ చట్టం రావాలని చెప్తా ఉన్నాం. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ చట్టం చేసింది. బీసీలను ఎవడైనా కులం పేరుతో కానీ బీసీలను వ్యక్తిగతంగా దూషించినా కానీ 2 నుంచి 5 సంవత్సరాల మధ్య శిక్ష పడేటువంటి చేసిరు. ప్రత్యేక పరిస్థితుల్లో బెయిల్ రాకుండా చేసిరు ఏపీలో. ఇక్కడ కూడా బీసీలకు అట్రాసిటీ చట్టం రావాలి. బీసీలకు అట్రాసిటీ చట్టం రావాలని చెప్పి నిన్న ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించడం జరిగింది బీసీలంతా. ఇందులో విషయం ఎందుకు రావాలని చెప్తా ఉన్నామంటే మీరు చూసారు కదా కుమ్మెరలో ఏం జరిగిందో. కుమ్మెర ఘటనలో బీసీల చేతనే బీసీలదే తప్పని చెప్పించేటువంటి కార్యక్రమాన్ని రెడ్లు చేపట్టిరు. దానికి రేవంత్ రెడ్డి సారథ్యం వీళ్ళందరూ ఉన్నారు. 8 మంది పైన కేసులు అయితే 3 దొరికి 5గురు పరారులో ఉన్నారు. వాళ్ళు పరారులో ఉండి 15 రోజులు ఇయ్యాలటికి పత్తలేరు. ఇప్పుడు ఎటు పోయి రావాయంటే సప్పుడు లేదుగా. దొరకలేరు అని ఎందుకు దొరకరా? ఎవడన్నా చిన్న ఇనుప ముక్క దొంగతనం చేస్తే వాడు దొరకకపోతే వాడిని ఇంటి వాళ్ళని తెచ్చి కూర్చున్న పెడతారు కదా. వీళ్ళు ఇప్పుడు కూర్చున్న పెట్టరా? రెండో విషయం ఏంటంటే బీసీల పైన తెలంగాణ వ్యాప్తంగా భారీగా దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మాకు కూడా ప్రత్యేక అట్రాసిటీ చట్టం కావాలని చెప్పి డిమాండ్ చేసినాం. దీంట్లో ఎందుకు డిమాండ్ చేయాల్సి వచ్చిందంటే 2014-2022 మధ్య ఇందులో 2015 డాటా మిస్ అయింది. ఇది ఒక్కటి దొరకలేదు. ఈ మధ్య కాలంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కేసులు ఎన్ని నమోదైనాయి అంటే 8,950 ఎస్సీ ఎస్టీ కేసులు నమోదైనాయి. అట్రాసిటీ కేసులు. ఈ 8,950 కేసులలో బీసీల మీద ఎన్ని కేసులు పెట్టిరికేనా? 8,162 ఏమో బీసీల మీద పెట్టిరు. ఈ బీసీల మీద ఎస్సీలు పెట్టినటువంటి అట్రాసిటీ కేసులు ఇవి. ఎందుకు పెట్టిర్రా అని చెప్పి విషయాన్ని పరిశీలిస్తే, చాలా ఇండెప్త్గా పరిశీలిస్తే ఈ రెడ్లు ఏం చేసిరంటే ఎవడన్నా బీసీ ఓడు జర్ర ఎదుగుతుండనుకో వాన్ని ఈ ఎస్సీలను ఎగేసి వాని మీద అట్రాసిటీ కేసులు పెట్టించారు అన్నట్టు. అట్రాసిటీ చట్టం రెడ్ల ప్రయోజనాల కోసం పనిచేసింది ఇక్కడ. మరి బీసీల మీద ఈ తరీకాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు కేసులు పెడతా ఉన్నారు. అందులో చాలా వరకు వాస్తవానికి ఏంటంటే ఇందులో కనీసం 30% కూడా నిజమైన కేసులు లేవట. 30% కూడా నిజమైన కేసులు లేవట. ఇది ఎవరో కాదు, రాష్ట్ర ప్రభుత్వం దిశా మీటింగులు పెట్టి అన్ని సర్క్యులర్ చేస్తూ ఉంటే అవి కలెక్ట్ చేసి తీసినటువంటి లెక్కలు. ఆ ఎఫ్ఐఆర్ కాపీలలో ఏ కులం ఏం కథ ఏం లెక్క అనే దాని మీద తీసినాం. ఇక్కడ రెడ్లు వెలమల మీద పెట్టినటువంటి కేసులు చాలా స్వల్పం, చాలా తక్కువ. రెడ్లు వెలమల మీద పెట్టినటువంటి కేసులు కేవలం 100 సంఖ్యలోనే ఉన్నాయి. బీసీల మీద పెట్టిన కేసులు 8,162 కేసులు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ కేసులు. మరి బీసీలకు కూడా ప్రత్యేక అట్రాసిటీ చట్టం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటీవల చేసింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం చేసింది. సో పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి బీసీల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రెడ్డి పరిపాలన ఈ బీసీ అట్రాసిటీ చట్టం తేవడానికి ఇష్టపడతలేదు. ఒకవేళ బీసీల అట్రాసిటీ చట్టం వస్తే రెడ్ల అరాచకాలు ఆగిపోతాయి అనేది ఇప్పుడు వాళ్ళ బాధ. కాబట్టి బీసీ ప్రజలారా మనకు కూడా ప్రత్యేక చట్టం రావాల్సిందే. మన బీసీలను ఎవడైనా గొల్లోడా, మంగలోడా, సాకలోడా అనేవాడైతే తిడతాడో వాని పని కూడా కావాలి. అందుకోసమే మనకు ప్రత్యేక చట్టం కావాల్సిందే. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 160% మంది ఉన్నటువంటి ప్రజలకు ప్రత్యేక చట్టం అవసరం. దానికోసమనే నిన్న మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తే చాలామంది వక్తలు మాట్లాడారు, చాలామంది సంఘాలు అందులో పాల్గొన్నారు, పార్టీలకు అతీతంగా అందులో పాల్గొనడం జరిగింది. ఆ మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఆరంభం మాత్రమే.
చాలా పెద్ద బలమైనటువంటి బీసీ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రంలో అందరం కూడా కలిసి వచ్చేటువంటి వాళ్ళందరం కూడా కలిసి నిర్మించడానికి సమాయత్తమైతా ఉన్నాం. మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా తీసుకుపోతాం. 2029లో అంటే 28లో జమ్లీ ఏది పార్లమెంట్ ఎన్నికలతో పాటే నిర్వహిస్తా అంటున్నారు కాబట్టి 2029 అంటున్నారు. అయితే 2028 డిసెంబరే డెడ్ లైన్. అయితే ఖచ్చితంగా ఈ రెడ్డి ప్రభుత్వం ఇది చేయకపోతే 2028లో బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ చట్టం పేరు కూడా కుమ్మెర చట్టం అని తీసుకొస్తాం. 2028లో కుమ్మెర చట్టం అని చెప్పి బీసీల పైన ఒత్తిడి లేదంటే ఇతర అంశాలు ఏవైతే ద్వారా వాళ్ళని ఇబ్బంది పెడతారో వాటిని నిరోధించేటువంటి కుమ్మెర చట్టం 2029 ఈ ప్రభుత్వం తీసుకురాకపోతే మేము తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. 2028 నాటికి ఈ రెడ్లను ఈ వెలమలను ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా రాజకీయంగా ఖతం చేసి బీసీల అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలు తెచ్చుకోబోతున్నటువంటి చట్టం ఇది. దీనికోసం నిన్న డిమాండ్ చేయడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలారా, బీసీ మేధావులారా, బీసీ ఉద్యోగస్తులారా, బీసీ అడ్వకేట్ సోదరులారా, బీసీ డాక్టర్లారా, బీసీ విద్యార్థి సోదరులారా, బీసీ మహిళా సోదరిమణులారా, మనందరం కూడా ఒక్కటైనం. ఈరోజు ఈ పరిస్థితులు ఉన్నటువంటి దరిదాపుల్లో మన కళ్ళ ముందే ఒక బిడ్డను కాలుతోని తొక్కి సంపి ఇలా రెడ్లది తప్పు లేదని చెప్తున్నటువంటి మాట మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా. ఈ దుర్మార్గాన్ని ఖతం చేయాలి. అందరం చచ్చిపోతాం ఏదో ఒక రోజు. బట్ మన జాతుల కోసం ఏదైనా చేసిన తర్వాతనే చావాలి. ఉన్నది ఒకటే జన్మ. ఈ జన్మలోనే ఏదైనా మన ప్రజల కోసం చేయాలి. ఈ అరాచకాన్ని అంతం చేసే దిశగా ఈ యుద్ధంలోకి మీరు రండి. ఈ యుద్ధంలో మీరు పాల్గొనండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరండి. ఈ యుద్ధాన్ని మరింత ముందుకు నడిపించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీరు ఈ పార్టీలో చేరాలంటే మీరు చేయాల్సినటువంటిది ఒకటే చిన్న పని. ఇది ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే